ఏలూరు జిల్లా చింతలపూడిలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ రోజుల్లో సాంప్రదాయ క్రీడల పేరుతో గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ 2024 సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు అనేది అందరూ తెలిసిందే. ఇది పెద్ద సోషల్ ఇష్యూ అయినా మన సబ్ డివిజన్ పరిధిలో చాలా ఆసక్తిగా ప్రజలు ఈ కోడి పందాల పట్ల ఉండటం, ఈ నేరాలు గత నెల రోజులుగా కనీసం ఎన్ని కేసులు పెట్టాము? చింతలపూడి పోలీస్ స్టేషన్ ఏరియాలోనే 15 కేసుల వరకు పట్టుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పండగను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసం జిల్లా అధికారుల నుంచి అలాగే జిల్లా ఎస్పీ మేడం మేధి ప్రశాంత్ గారి నుంచి కూడా నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వుల్ని కఠినంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.